బాక్స్ ఆఫీస్ ముందుకు హిట్ 3 వచ్చింది. టాలీవుడ్ కో హిట్ 4 హీరో ఎవరో తెలిసిపోయింది. నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ అంటూ నాని చెప్పుకొచ్చిన హీరో ఎవరో రివీల్ అయిపోయింది. అతనే తమిళ హీరో కార్తీ. హిట్ యూనివర్స్ లోకి మొదటిసారి ఒక తమిళ హీరో అడుగు పెడుతున్నాడు. పైగా తెలుగు తమిళం వచ్చి ఉండటమే ఫోర్త్ కేసును డీల్ చేయడానికి రీజన్ అంటున్నాడు. కోలీవుడ్ హీరో కార్తీ మరోసారి టాలీవుడ్ కు వస్తున్నాడు. ఆ విషయాన్ని హిట్ 3 క్లైమాక్స్ లో రివీల్ చేశాడు. అతని పేరు ఏసీపీ వీరప్పన్. చాలా కూల్ గా కనిపిస్తాడు, కానీ ఏదైనా కేసును సాల్వ్ చేయాల్సి వస్తే మాత్రం చాలా సీరియస్ గా మారతాడు. హిట్ 3 క్లైమాక్స్ లో కార్తీ ఇంట్రో అద్దరిపోయింది. ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. హిట్ 1 లో విశ్వక్ సేన్, హిట్ 2 లో అడవిశేష్, హిట్ 3 లో నాని, ఇప్పుడు హిట్ 4 లో కార్తీ నటించబోతున్నాడు. సో దట్ హిట్ యూనివర్స్ ను కోలీవుడ్ కు మరింత చేరువ చేయబోతున్నాడు. హిట్ 4 ఎప్పుడొస్తుంది అనేది తెలియదు, కానీ రిలీజ్ అయిన రోజు మాత్రం కార్తీ చూపించే వైలెన్స్ కు టాలీవుడ్ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయం. తమిళ హీరోలు తెలుగు చిత్రాల్లో నటించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆల్రెడీ కార్తీ అన్న సూర్య, లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్నాడు. ధనుష్ కూడా శేఖర్ కమ్ములతో ఆల్రెడీ కుబేరా చేశాడు. అలాగే బాబీ మేకింగ్ లో భాషా నటించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. కార్తీ కూడా గీత గోవిందం, సర్కారు వారి పాట దర్శకుడు పరశురాంతో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈలోపు హిట్ 4 కు డేట్స్ ఇచ్చాడు. మామూలుగా ఒక్క ఫ్లాప్ వస్తేనే స్పీడ్ తగ్గిస్తారు హీరోలు. అలాంటిది విజయ్ దేవరకొండకు ఫ్లాప్స్ మాత్రమే వస్తున్నాయి. దాంతో గత 5 ఏళ్లుగా సినిమాల కౌంట్ బాగా తగ్గింది. ఇప్పటికీ చేతిలో హిట్ లేదు, కానీ ఇక నుంచి స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యాడు. కింగ్డమ్ తర్వాత ఒకేసారి 2 సినిమాలు షురూ చేయబోతున్నాడు. టాలీవుడ్ కు విజయ్ దేవరకొండ కమ్బ్యాక్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న రౌడీ స్టార్ 2019 నుంచి ఫ్లాప్స్ తోనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ దారుణంగా డిసప్పాయింట్ చేసింది. దాంతో విజయ్ లో స్పీడ్ కూడా తగ్గింది. ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత కింగ్డమ్ తో తిరిగొస్తున్నాడు. మే 30న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. కింగ్డమ్ తో తన కంబ్యాక్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అందుకే ఇప్పటి వరకు స్లోగా ఉన్న హీరో కాస్త కొత్త సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. వన్స్ థియేటర్స్ లోకి కింగ్డమ్ వస్తే ఆ తరువాత ఒకేసారి 2 కొత్త చిత్రాలను ప్రారంభించబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ తీసిన దిల్ రాజు బ్యానర్ లోనే రాజావారు రాణివారు తీసిన దర్శకుడితో కలిసి రౌడీ జనార్దన పేరుతో మూవీ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్ కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటించను. రాహుల్ సంకృత్యాంతో ఆల్రెడీ టాక్సీవాలా అనే చిత్రం చేశాడు విజయ్. ఇప్పుడు మరోసారి సేమ్ డైరెక్టర్ తో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రౌడీతో లేడీ రౌడీ రష్మిక జోడీ కట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదికి కింగ్డమ్ తో విజయ్ సరిపెట్టినా నెక్స్ట్ ఇయర్ మాత్రం 2 కొత్త చిత్రాలను విడుదల చేయబోతున్నాడు. మళ్ళీ సినిమాల్లో సమంత ఇప్పటికే చాలా సార్లు చాలా ప్రాజెక్ట్స్ లో వినిపించింది. నిన్న కాక మొన్న కూడా బన్నీతో వన్స్ మోర్ అనబోతోంది అని చెప్పుకున్నాం, కానీ ఛాన్స్ మిస్ అయింది. అయితే మరో మెగా హీరోతో మాత్రం శామ్ మూవీ లాక్ అయిందని, అదే తన కమ్బ్యాక్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. బిగ్ స్క్రీన్ పై సమంత కనిపించడమే మానేసింది. 2 ఏళ్ల క్రితం ఖుషి రిలీజ్ అయింది, అంతే. ఆ తరువాత సమంత చేతిలో సినిమాలు లేవు. మా ఇంటి బంగారం అని ఏదో అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు అప్డేట్ లేదు. దాంతో సమంత సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించేసిందా అనే డౌట్స్ కూడా వచ్చాయి. కానీ శామ్ సైలెంట్ గా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు సైన్ చేసేసింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ ను సుకుమార్ మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడట. ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రంతోనే సమంత టాలీవుడ్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటోందట. నిజానికి అల్లు అర్జున్ కొత్త చిత్రం అట్లీ తెరకెక్కించే పాన్ ఇండియా సినిమాతో సమంత రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం సాగింది. కానీ ఆ ఛాన్స్ ను జాన్వీ కపూర్ అందుకుంది. ఐకాన్ న్యూ మూవీలో 3 హీరోయిన్స్ నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అలాగే అనన్య పాండే బన్నీతో జోడీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఈ చిత్రంలో సమంతకు ఛాన్స్ మిస్ అయ్యింది. టాలీవుడ్ లో చాలా సీక్వెల్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. సలార్ సీక్వెల్ ఎప్పుడో, రెబల్ చెప్పడు, దేవరా 2 ఎప్పుడూ అనేది తారక్ చేతుల్లో లేదు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో హనుమాన్ సీక్వెల్ కూడా చేరిపోయింది. జై హనుమాన్ తీయాల్సిన డైరెక్టర్ ప్రభాస్ మూవీతో బిజీ. హనుమాన్ పాత్ర చేసే హీరో ఛత్రపతి చిత్రంతో బిజీ. మరి జై హనుమాన్ పట్టాలెక్కేదెప్పుడు? గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. తెలుగు సినిమా సంక్రాంతి సీజన్లోనే అత్యధిక వసూలను కొల్లగొట్టింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అనగానే నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి జై హనుమాన్ సీక్వెల్ రిలీజ్ చేయాలి. కానీ దర్శకుడు ప్రశాంత్
మాట తప్పాడు. గత ఏడాది హడావుడిగా జై హనుమాన్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు ప్రశాంత్. హనుమాన్ పాత్రను కన్నడ హీరో రిషబ్ శెట్టి పోషిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇప్పటికీ రిషబ్ ఇంకా కాంతారా ప్రీక్వెల్ పనులోనే బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలవుతోంది. రిషబ్ కాంతారా ప్రీక్వెల్ తో లాక్ కావటంతో ప్రశాంత్ డైరెక్ట్ గా ప్రభాస్ తో మూవీ లాక్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇదే సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నాడు. హనుమాన్ సీక్వెల్ రిలీజ్ కావాలి అంటే ముందుగా ప్రశాంత్ మేకింగ్ లో ప్రభాస్ నటించే చిత్రం రిలీజ్ కావాల్సి ఉంటుంది. ఈలోపు రిషబ్ బాలీవుడ్ వెళ్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంపై తెరకెక్కుతున్న చిత్రంలో నటించబోతున్నాడట. మొత్తంగా జై హనుమాన్ రిలీజ్ ఇప్పట్లో ఉండే అవకాశం కనిపించడం లేదు. రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్ బలంగా ఉంటాడు. విలన్ ఎంత బలంగా ఉంటే తన సినిమాల్లో హీరోయిజం అంతా ఎలివేట్ అవుతుందని రాజమౌళి కెరీర్ బిగినింగ్ నుంచి నమ్ముతూ వస్తున్నాడు. అయితే కెరీర్లో ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోను విలన్ గా ఎంచుకుంటున్నాడు రాజమౌళి. అతడే పృథ్వీరాజ్ సుకుమారన్. రాజమౌళి సినిమాల్లో విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో తెలిసిందే. టాలీవుడ్ కే పరిమితమైన చిన్న విలన్స్ ను తన సినిమాల్లోకి వచ్చేసరికి పవర్ఫుల్ విలన్స్ గా మార్చడంలో రాజమౌళికి మరో దర్శకుడు సాటి రాడు. విక్రమార్కుడులో విజయ్, బాహుబలిలో ప్రభాకర్ ఇలాగే ఆశ్చర్యపరిచారు. తమ కెరీర్లో మైల్ స్టోన్ క్యారెక్టర్స్ చేశారు. అయితే ఈగలో మాత్రం స్టార్ విలన్ కనిపించాడు. అతను శాండిల్వుడ్ హీరో సుదీప్. ఇక బాహుబలిలో స్వయంగా లీడర్ రానా విలన్ గా మారి ఆశ్చర్యపరిచాడు. బాహుబలిలో తన విలనీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భళ్ళాల దేవుడి పాత్రలో తనదైన శైలిలో జీవించాడు. అయితే మహేష్ బాబు కోసం తన కెరీర్లో ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా స్టార్ హీరోను విలన్ గా దింపుతున్నాడు రాజమౌళి. పైగా ఇతను మామూలు విలన్ కాదు, మాలీవుడ్ హార్ట్ థ్రోబ్, అక్కడ స్టారాతి స్టారుడు, సలార్ వీరుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే పలు కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాడు రాజమౌళి. పృథ్వీరాజ్ తన కెరీర్లో చేసిన మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ మూవీలో విలని మరో ఎత్తు.